స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ యొక్క స్టాక్ అడ్వైజర్తో కానీ లేదా మీ యొక్క ఓన్ రీసెర్చ్ అనాలిసిస్తో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చిత్రీకరించడం జరిగింది. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఆల్సో వీఆర్ నాట్ సెబీ రిజిస్టర్డ్ అండి. సో హాయ్ గాయ్స్, ఎట్లా ఉన్నారు? సో ఏమైందంటారు? ఈరోజు లాస్ ఏంటో, నష్టం ఏంటో, లాభం ఏంటదా? ఎందుకంటే ఏంటంటే యాక్చువల్లీ ఈరోజు ఇంట్రాడే ట్రేడ్ లైవ్ స్ట్రీమ్లో ఆల్మోస్ట్ 11 o'clock వరకు నేను హోల్డ్ చేశానండి. నా ఎక్కడ మీరు లైవ్ స్ట్రీమ్లో చూసినట్లయితే అది లాస్ట్లోనే 480లోనే నేను ఎగ్జిట్ చేశాను అనమాట. లైవ్ స్ట్రీమ్లో అందరూ చూశారు. తర్వాత సెకండ్ ట్రేడ్ తీసుకుంటానికి నిఫ్టీలో చాలాసేపు ట్రై చేశానండి. మీరు ఈరోజు చూసుకోండి, నిఫ్టీ ఎక్కడా కూడా ఒక పుల్ బ్యాక్ అనేది లేదు. ఒక పుల్ బ్యాక్ అంటే కింద పడుతుంది, అది మళ్ళీ తిరిగి లెగస్తుంది అని చెప్పేసి ఎక్కడా కూడా ఒక మూమెంట్ అనేది ఇవ్వలేదన్నమాట. నిఫ్టీ అంతా కూడా సైడ్ వేస్గా వెళ్ళింది, అంతా కూడా డౌన్ టు డౌన్ అంటే లోవర్ లోస్ చేసుకుంటా కిందకి వెళ్ళింది తప్ప ఎక్కడ కూడా ఒక అప్పర్ సర్క్యూట్ కొట్టే ఇదేంటది మూమెంట్ అనేది నిఫ్టీ ఇవ్వలేదన్నమాట. సో ఇవ్వనప్పుడు ఏమైంది? సో అందుకని నిఫ్టీలో ట్రేడ్ అనేది తీసుకోలేదండి. వచ్చింది చిన్న చిన్న మూమెంట్స్ ఇచ్చింది. సో చిన్న మూమెంట్స్ చూసుకొని దిగలేదు నేనైతే దిగలేదు. సో మరి ఏడో ఉన్నా మరి మిగతా వాళ్ళు ఏం చేశారు, కానీ నిఫ్టీలో మాత్రం నేనైతే దిగలేదండి. సో అది సంగతి అనమాట. సో అందుకనే ఈరోజు ఏంటంటే మరి ఒకటే ట్రేడ్ చేశానండి సక్సెస్ఫుల్గా. ఆ ట్రేడ్ కూడా లాస్లో ఉందన్నమాట. సో అంటే 2 రోజులు వరుసగా లాస్లో కూర్చున్నాను. సో ఈరోజు 488. సో ఏం ప్రాబ్లం లేదు, లాస్ట్ని రికవర్ చేసేయచ్చు మనం ఈజీగానే. సో పెద్ద లాస్ కాదు కానీ బట్ ఓకే, చూడాలి. మంగళవారం ఈరోజు మరి నెక్స్ట్ డే ఏం జరుగుతుంది ఏంటని చూడాలి. సో అట్లీస్ట్ మెల్లమెల్లగా ట్రాస్ని రికవర్ చేయాలి. యాక్చువల్లీ ఎందుకు ఈ షేర్ని ఎందుకు ఎంచుకున్నానంటే, సో మీరు చూసుకున్నట్లయితే ఇది వచ్చేటప్పటికి ఒక ఎలక్ట్రిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ షేర్ అనమాట. మీరు ఇది చూసుకున్నట్లయితే లాస్ట్ 5 daysగా ఒక మంచి ర్యాలీ అయితే ఇచ్చిందండి. ఆల్మోస్ట్ ఇది మీరు చూసుకున్నట్లయితే ఒక మంచి ర్యాలీ అయితే ఇచ్చిందనమాట. సో ఆ ర్యాలీలోనే మనం ఎగ్జిట్ చేద్దామని అనుకున్నాను. దీన్ని అప్పర్ సర్క్యూట్ 885 అనుకున్నాను. దీన్ని చూస్తుంటే దీని రేషియోని చూసి లాస్ట్ 5 daysగా మంచి ర్యాలీ ఇచ్చిందండి. సో నేను ట్రేడ్ చేసేటని డౌన్ ఇచ్చింది. సో అది పరిస్థితి అనమాట. ఇంకా అందుకని సర్లే ఇంకా అయిపోయింది. నా ఎంట్రీ తీసుకుంటాం కూడా మీరు చూసారు కదా, మంచి టైంలోనే ఎంట్రీ తీసుకున్నాను. 75, 80కి వస్తే ఎగ్జిట్ చేద్దాం అవ్వలేదు, కానీ అది కొంచెం మళ్ళీ కిందకు పడ్డది. అక్కడ యావరేజ్ చేశాను, అక్కడ కూడా మళ్ళీ కిందకు పడ్డది. రెసిస్టెన్స్ ఆల్మోస్ట్ 855 వరకు వచ్చిందనమాట. అక్కడ కూడా రెసిస్టెన్స్ లాస్ అవుతుందని చెప్పేసి ఇంకా నేను ఎగ్జిట్ అయ్యాను. మీరు చూసుకున్నట్లయితే అది ఇంకా పడతానే ఉంది తప్ప, ఈరోజు అంతా పడ్డమే, డౌన్ఫాల్ తప్ప అలా ఒక అప్పర్ సర్క్యూట్ అనేది ఒక్కటి కూడా అవ్వదు ఆ షేర్ అనమాట. సో అంటే నేను మధ్యలో 12 o'clock ఎగ్జిట్ అవ్వడం అనేది పర్ఫెక్ట్ డెసిషన్ అనమాట. లేదంటే అది ఈవినింగ్ వరకు నేను క్యారీ చేస్తే మాత్రం ఇంకా పెద్ద లాస్ అవుతుంది అనమాట. సో దట్ ఈజ్ ఓకే. అండ్ కొంతమంది అడుగుతున్నారు, బ్రో లైవ్ టైమింగ్స్ ఏంటి బ్రో? లైవ్ టైమింగ్స్ వచ్చేటప్పటికి మార్నింగ్ 9 o'clock నుంచి ఆఫ్టర్నూన్ 12 o'clock వరకు లైవ్ స్ట్రీమ్ ఉంటుంది. నేను ఆఫ్టర్ 12 తర్వాత నేను ఆఫ్లైన్ ట్రేడ్ ఒకటి తీసుకుంటాను. ఈరోజు ట్రేడ్ కుదరలేదండి నిఫ్టీలో. మీరు చూడండి, అసలు ఎక్కడ కూడా నిఫ్టీలో ఆపర్చునిటీ లేదు. అంటే పిఈ తీసుకొచ్చి నేను, కానీ అంత డౌన్లో ఉన్నప్పుడు ఇంకా కిందకి పడుతుందని ఎక్స్పెక్టేషన్ లేదు ఫస్ట్ నాకు. ఒక అప్పర్ సర్క్యూట్ కొట్టి అప్పుడు డౌన్ఫాల్ ఎదురు చూడొచ్చు మనం. బట్ కానీ ఆల్రెడీ చాలా లోవర్ లోస్ ఉన్నది. సో ఇంకా లోవర్ పడుతుందని ఎక్స్పెక్టేషన్ లేదు. సో అందుకని నేను పిఈ తీసుకుందామంటే నాకు ధైర్యం చాలలేదు. ఒక సిఈ మీదే ఒక ఎక్స్పెక్టేషన్ అయితే నొక్కుంచుకున్నాను అనమాట. బట్ అది ఎక్కడ కుదరలేదు. మీరు చూడండి, మీకు కావాల్సిన ఆల్రెడీ అంత ఫాలో అయిపోయిన తర్వాత మీరు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి? సిఈ అంటే పైకి వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేసాం, బట్ కానీ వెళ్ళలేదు కదా. సో అందుకని నేను తీసుకోలేదండి ఒక ఫాలో త్రూ క్యాండిల్స్ లేదు, ఒక ప్రాపర్ ప్యాటర్న్స్ లేదు. అందుకని నాకు
ఎక్కడ ఒక మూమెంట్ కనిపించలేదు, అందుకని నేను ఈరోజు నిఫ్టీలో ట్రేడ్ చేయలేదండి. అండ్ మన వ్యూవర్స్లో రవితేజ గారు అయితే మార్నింగ్ నుంచి మంచిగా ట్రేడ్ చేశారు. దట్ వాజ్ వెరీ గుడ్. అండ్ స్క్రీన్ షాట్ కూడా వాట్సాప్లో పెట్టారు. దట్ వాజ్ వెరీ గుడ్. కంగ్రాట్స్ ఆన్ యువర్ పాస్ట్ ప్రాఫిట్స్. ఎవరైతే ప్రాఫిట్స్లో ఉన్నారో దట్ వాజ్ వెరీ గుడ్. అండ్ చూద్దాం, మనం కూడా మన రోజు కూడా వస్తుంది, మన వల్ల వస్తుంది. అంతే గైస్. ఈరోజు మళ్ళీ లాస్లో ఉన్నాను. కాకపోతే ఇంట్రాడే ట్రేడ్ కాబట్టి తక్కువ ఉంటుంది. ఆప్షన్ ట్రేడ్ అనుకో గట్టిగా ఉంటుంది, ఇంట్రాడే ట్రేడ్ కాబట్టి కొంచెం తక్కువ ఉంటుంది అన్నమాట. సో ఇట్స్ ఓకే. దట్స్ ఇట్ గైస్. మరి ఈ వీడియో ఎలా అనిపించింది? జలుబు వచ్చింది, ఆడట్లేదు. ఓకే. సో గైస్, మరి ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో చెప్పండి. కామెంట్స్ ఎవరు చేయట్లేదు, నేను చూస్తున్నాను. ఇంకా అదే నాకు అది ఆచేస్తున్నాను, కంటెంట్ చేద్దాము వద్దా అనిపిస్తుంది. ఎవరైనా కామెంట్ చేయకపోతే ఒకసారి దయచేసి కామెంట్ చేయడానికి ట్రై చేయండి, ఇంటరాక్షన్ చేయండి. అండ్ మీకు ట్రేడింగ్ మీద నాలెడ్జ్ ఉంటే దయచేసి షేర్ చేయడానికి ప్రయత్నించండి. మా నాలెడ్జ్ మీకు, మీ నాలెడ్జ్ మాకు, పరస్పర నాలెడ్జ్ ఎక్స్చేంజ్ అయితేనే ఓకే. సో మనకి మంచి ప్రాపర్ ట్రేడ్స్ అయితే తీసుకొచ్చారనమాట. సో మీరు వచ్చేసేయండి, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్ గ్రూప్లో వచ్చేయండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఓకేనా? ఉంటాను మరి, టేక్ కేర్, బాయ్.